మున్సిపల్ పురపోరుకు సంబంధించిన దాంట్లో బీఆర్ఎస్ పార్టీ యొక్క స్పష్టమైన హవా అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి. ఏదైతే మున్సిపాలిటీ ఎలక్షన్ ప్రచారంలో కూడా బీఆర్ఎస్ పార్టీ మీద లేకపోతే అధికార కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి ఆరోపణలు అయితేనేది, లేకపోతే భూత పురాణాలకు సంబంధించి అయితేనేది కూడా పుర ప్రజలు మాత్రం గట్టిగానే తీర్పిచ్చినట్టుగా తెలుస్తూ ఉంది. ఈ నేపథ్యంలో కూడా ఇప్పటివరకు మనకున్న సమాచారం ప్రకారం దాదాపు 8 నుంచి 10 స్థానాల్లో 10 మున్సిపాలిటీలో కూడా బీఆర్ఎస్ పార్టీ గులాబీ జెండాను మాత్రం ఎగిరేసేసి ఈరోజు గర్వంగా నిలబడినటువంటి పరిస్థితి. ఏదైతే మొత్తం ఆల్ ఓవర్గా జరిగినటువంటి మున్సిపాలిటీలో 116 మున్సిపాలిటీలకు జరుగుతున్నటువంటి ఈ కౌంటింగ్ విధానం ఒకసారి మనం పరిశీలిస్తే ప్రస్తుతానికైతే ఇప్పటివరకు బీఆర్ఎస్ పార్టీ గెలిచిన ఒక మున్సిపాలిటీని ఒకసారి చూస్తే మంచిర్యాల జిల్లాకు సంబంధించిన కేతనపల్లి మున్సిపాలిటీని కూడా బీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకుంది. తర్వాత సంగారెడ్డి జిల్లా పటాన్ చెరువుకు సంబంధించిన దాంట్లో కూడా గడ్డి పోతారం మున్సిపాలిటీని కూడా బీఆర్ఎస్ పార్టీ స్పష్టమైన మెజారిటీతో కైవసం చేసుకోండి. అనుగుణంగా ఈసారి ఒక తీర్పు అయితే మనకు పాలకుర్తి నియోజకవర్గం నుంచి కూడా వచ్చింది. మహబూబాద్ జిల్లాకు సంబంధించి తొర్రూరు కాంగ్రెస్ పార్టీకి కంచుకోట అని చెప్పుకునేటువంటి తొర్రూరులో ఈసారి బీఆర్ఎస్ పార్టీ స్పష్టమైన మెజారిటీతో ఈరోజు ఆ యొక్క మున్సిపాలిటీని కైవసం చేసుకుంది. ప్రస్తుతం అది అక్కడ ఉన్నటువంటి ఏదైతే యశస్విని రెడ్డికి సంబంధించినటువంటి ఆ యొక్క సొంత గ్రామానికి అది పాలకుర్తి నియోజకవర్గాల్లో ఉన్నటువంటి ఆమె ప్రతిష్టాత్మకంగా అక్కడ తీసుకొని కూడా ప్రచారం చేయడం జరిగింది. అక్కడ చాలామంది మంత్రులను తీసుకొని వెళ్ళి కూడా ప్రచారం జరిగింది. కానీ తొర్రూరు మేజర్గా పాలకుర్తి నియోజకవర్గంలో ఉన్నటువంటి అత్యంత పెద్ద పట్టణంలో ఉన్నటువంటి తొర్రూరులో బీఆర్ఎస్ పార్టీ ఘన విజయం సాధించడం మొత్తానికైతే మహబూబ్ నగర్కి సంబంధించి వరంగల్ లేకపోతే మహబాద్కు సంబంధించిన దాంట్లో పూర్తి స్థాయిలో రాజకీయ సినారియో మారే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తోంది. ఇక గద్వాల్ జిల్లా అలంపూర్ నియోజకవర్గానికి సంబంధించి ఐజా మున్సిపాలిటీలో కూడా బీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకుంది. ఇక సంగారెడ్డి పటాను చెరువు నియోజకవర్గానికి సంబంధించి గుమ్మడిదలలో కూడా బీఆర్ఎస్ పార్టీ గెలిచింది. ఇక కే సముద్రం మహబాద్ జిల్లాకు సంబంధించిన దాంట్లో కూడా కే సముద్రంలో కూడా అక్కడ హోరాహోరీ పోటీ అయితే నడిచింది. 8 వార్డులను కూడా బీఆర్ఎస్ కైవసం చేసుకుంటే మరో 8 వార్డుకు సంబంధించిన దాంట్లో కాంగ్రెస్ కైవసం చేసుకుంది. ప్రస్తుతం అక్కడైతే హంగ్ వచ్చే పరిస్థితి అయితే ఉంది. ఎక్సఫిషియో మెంబర్స్ ఉంటారు కాబట్టి ఎంపీలు ఎమ్మెల్యేలు కూడా అక్కడ ఓట్లేసే అవకాశం ఉంది కాబట్టి దాన్ని అధికార కాంగ్రెస్ కైవసం చేసుకున్నట్టుగా మనకైతే కనిపిస్తూ ఉంది. ఇక సంగారెడ్డికి సంబంధించిన పటాన్ చెరువు నియోజకవర్గానికి సంబంధించి ఇంద్రేశం ఒక మున్సిపాలిటీని కూడా బీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకుంది. ఇలా ఒకసారి మనం స్పష్టంగా ఆలోచించుకుంటే ఏదైతే పటాన్ చెరువు నియోజకవర్గం పార్టీ ఫిరాయింపుదారుడుగా ఉన్నటువంటి గూడెం వైపాలరెడ్డి నియోజకవర్గంలో అక్కడ కొద్ది రోజులుగా అనూహ్యమైనటువంటి ప్రచార సరళి మనం చూసాం, అనూహ్యమైన పరిణామాలను చూసాం. అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే మీదనో లేకపోతే అక్కడ ఉన్నటువంటి అటు పార్టీ నచ్చకపోవడం వలన కానీ అక్కడ ఉన్నటువంటి నగర ప్రజలు మాత్రం బీఆర్ఎస్ వైపు గట్టిగా మొగ్గు చూపినట్టుగా తెలుస్తుంది. ఏదైతే మూడు మున్సిపాలిటీలో గడ్డిపోతారం అయితేనేది, గుమ్మడిదల అయితేనేది, ఇంద్రేశం అయితేనేది 3 మున్సిపాలిటీల్లో మాత్రం స్పష్టమైన మెజారిటీ ఈరోజు బీఆర్ఎస్ పార్టీ అక్కడ గులాబీ జెండాను మనం ఎగరేసినట్టుగా తెలుస్తుంది. ఇక ఇప్పుడే మనకు అందింది ఇబ్రహీంపట్నం, చాలా సిటీ శివారు ప్రాంతమైనటువంటి ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీని కూడా రంగారెడ్డి జిల్లాకు సంబంధించిన ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ అది నియోజకవర్గ కేంద్రం కూడా. అక్కడ మల్రెడ్డి రంగారెడ్డి కాలుకు బల్పం కట్టుకొని తిరిగినా కూడా ఈరోజు అక్కడ ఇబ్రహీంపట్నం ప్రజలు బీఆర్ఎస్ వైపే మొగ్గు చూసినట్టుగా తెలుస్తూ ఉంది. ఇక స్పష్టమైన ఆధిక్యం దిశగా కూడా సిరిసిల్ల నియోజకవర్గంలో ఏదైతే సిరిసిల్ల మున్సిపాలిటీకి సంబంధించిన దాంట్లో కేటీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి సిరిసిల్లలో క్లీన్ షీప్ దిశగా బీఆర్ఎస్ పార్టీ పరుగులు అయితే తీస్తూ ఉంది. 39 వార్డులు ఉన్నాయి సిరిసిల్లాకు సంబంధించినటువంటి మున్సిపాలిటీలో. అందులో 14 వార్డులకు ఇప్పటివరకు రిజల్ట్ రాగా 14 వార్డులు బీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకుంది. దాదాపు క్లీన్ షీప్ అంటే 39 వార్డులకు కానీ 39 కూడా సిరిసిల్లలో బీఆర్ఎస్ పార్టీ గెలిచే అవకాశాలు అయితే స్పష్టంగా ఉన్నాయి. ఇక సంగారెడ్డి నియోజకవర్గానికి సంబంధించిన దాంట్లో సంగారెడ్డి జిల్లాకు సంబంధించిన దాంట్లో కూడా బీఆర్ఎస్ పార్టీ స్పష్టమైన హవా అయితే కొనసాగుతుంది. ఇక దీంతోపాటు దేవరకద్రకు సంబంధించిన మున్సిపాలిటీలో అలంపూరు మున్సిపాలిటీలో కూడా హంగ్ వచ్చే అవకాశాలు ఉంది. అక్కడ ఎక్సఫిషియో మెంబర్స్ ఓటింగ్ చాలా కీలకమయ్యే ఉంది. ఈ రెండుకి సంబంధించిన దాంట్లో అలంపూర్ అయితే బీఆర్ఎస్ వైపు, దేవరకద్రాని కాంగ్రెస్ కైవసం చేసుకునే అవకాశం ఉంది. ఇక ఉమ్మడి నల్గొండ జిల్లా, ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మాత్రం కాంగ్రెస్ హవా కొనసాగుతూ ఉంది. కాంగ్రెస్ స్పష్టంగా ముందుకు వెళ్తున్నటువంటి దీని తర్వాత ఇంకొకటి అసలు బేసికల్గా ఏంటంటే తుంగతుర్తి నియోజకవర్గానికి సంబంధించి ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించిన దాంట్లో ఉమ్మడి ఈ యొక్క ప్రాంతాల్లో కూడా కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన ఆధిక్యం వెళ్ళా కూడా తుంగతుర్తి నియోజకవర్గంలో ఉన్నటువంటి గ్రామ పంచాయతీ మేజర్ మున్సిపాలిటీ అయినటువంటి తిరుమలగిరిని మాత్రం బీఆర్ఎస్ కైవసం చేసుకుంది. అక్కడ మొత్తం 13 వార్డులకు గాను 10 వార్డుల్లో బీఆర్ఎస్ పార్టీ జయకేతన ఎగరవేసి ఒక మున్సిపాలిటీని మీద మరొకసారి గులాబీ జెండాను కూడా ఎగరవేసింది. దీంతో 10 మున్సిపాలిటీల్లో బీఆర్ఎస్ పార్టీ గెలుపు ఖాయమైంది. ఇక ఆధిక్యంలో దూసుకెళ్తున్నటువంటి స్థానాలను ఒకసారి మనం చూస్తే ఆలేరు, మెదకు, తూప్రాను, కోరుట్ల, మెట్పల్లి, ఆసిఫాబాద్, ఆ తర్వాత అలియాబాద్ సంబంధించిన దాంట్లో కూడా ఈ యొక్క
బీఆర్ఎస్ పార్టీ ఒక స్పష్టమైన హావా కొనసాగుతున్న పరిస్థితి. ఆ మున్సిపాలిటీని కైవసం చేసుకునేందుకు ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం ఇప్పటివరకు చూసుకుంటే అయితే 700 చిల్లర వార్డుల్లో కాంగ్రెస్ పార్టీ ముందంజలో వెళ్తే 400కు పైగా వార్డుల్లో బీఆర్ఎస్ పార్టీ ఆధిక్యం కొనసాగుతుంది. ఒక 100 స్థానాల్లో 100 వార్డుల్లో బీజేపీ, 100కు పైగా వార్డుల్లో బీజేపీ కూడా ముందంజలో వెళ్తున్నటువంటి పరిస్థితి. ఇక ఇక్కడ ఒక అనూహ్యమైన ఫలితం అయితే వచ్చింది. ఏదైతే గద్వాల్ జిల్లాకు సంబంధించి వడ్డెపల్లి మున్సిపాలిటీలో ఏఎఫ్బి ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ సింహం గుర్తుపై పోటీ చేసినటువంటి ఏదైతే ఇండిపెండెంట్ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో, జాగృతి, తెలంగాణ జాగృతి కవిత అభిమానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వడ్డెపల్లి నియోజకవర్గం, వడ్డెపల్లికి సంబంధించినటువంటి మున్సిపాలిటీలో విజయం సాధించినట్టుగా తెలుస్తోంది. జనసేన కూడా ఒక 2 స్థానాల్లో, హలియాకు సంబంధించి నల్గొండ జిల్లా హలియాలో జనసేన అభ్యర్థి ఒకరు అక్కడ విజయం సాధించినట్టుగా మనకు ఒక సమాచారం అయితే అంతా ఉంది. దీంతోపాటు మరికొన్ని వార్తల రూపంలోకి ఒకసారి వెళ్తే ఇప్పటి వరకు ఉన్న దాని ప్రకారం 28 స్థానాల్లో 28 మున్సిపాలిటీలు కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటే 11 నుంచి 12 మున్సిపాలిటీలు బీఆర్ఎస్ పార్టీ స్పష్టమైన హవా దిశగా కొనసాగుతున్నటువంటి పరిస్థితి. ఇక కొన్ని అప్డేట్స్ విషయానికి వస్తే మొత్తం భువనగిరిలో ఉన్నటువంటి మున్సిపాలిటీలో కూడా బీఆర్ఎస్ పార్టీ స్పష్టమైన హవా కొనసాగుతుంది. ఇటు మెదక్ సంబంధించిన దాంట్లో కూడా బీఆర్ఎస్ హవా కొనసాగుతూ ఉంది. ముఖ్యంగా వరంగల్ జిల్లాలో కూడా గత సార్వత్రిక ఎన్నికల్లో బీఆర్ఎస్కు ఎదురుగాలి వీసినటువంటి వరంగల్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి ఒక స్పష్టమైన మెజారిటీ ఇచ్చినటువంటి వరంగల్ జిల్లాలో ఈసారి బీఆర్ఎస్ పార్టీ ఒక మంచి ఓట్ బ్యాటింగ్ కూడా సొంతం చేసుకుంది. ఇప్పటికీ మనం చూస్తున్నాం మేజర్ మున్సిపాలిటీలో కూడా బీఆర్ఎస్ పార్టీ ఘన విజయం సాధించిన పరిస్థితిని మనం ఒకసారి చూస్తూ ఉన్నాం. ఇక దుబ్బాకలో ఇప్పటివరకు కూడా నడుస్తున్నటువంటి పరిస్థితి ఒకసారి మనం బేరేజ్ వేసుకుంటే, దుబ్బాక మున్సిపాలిటీలో ఇంతవరకు అధికార కాంగ్రెస్ పార్టీ కనీసం ఖాతా కూడా తెరవని పరిస్థితిలో ఉంది. అక్కడ 20 వార్డులు ఉన్నాయి. 20 వార్డులో కూడా బీఆర్ఎస్ పార్టీ 10 వార్డుల్లో స్పష్టమైన మెజారిటీ దిశగా ముందుకు సాగుతుంది. బీజేపీ ఒకటి గెలిచింది. బీఆర్ఎస్ పార్టీ ఇప్పటికే 10 వార్డులు గెలిచి ఇంకొక 8 వార్డులలో అక్కడ ముందంజలో కొనసాగుతున్నటువంటి పరిస్థితి. దాంతోపాటు ఈ తెలంగాణ మున్సిపల్కి సంబంధించిన దాంట్లో ఒకసారి ఈ సరళిని ఒకసారి చూసుకుంటే మొత్తం గత ఈ మధ్యకాలంలో జరిగినటువంటి సర్పంచ్ ఎలక్షన్లను ఒకసారి పరిశీలించుకుంటే సేమ్ అదే విధంగా ప్రభుత్వానికి సంబంధించినటువంటి వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు అయితేనేది, లేకపోతే వాళ్ళు ఇచ్చినటువంటి ఈ మధ్యకాలంలో వాళ్ళు మాట్లాడుతున్నటువంటి విధానం అయితేనేది కూడా ఇటు పట్టణ ప్రాంతాలకు సంబంధించిన ప్రజలైతేనేది, అక్కడ గ్రామ పంచాయతీకి సంబంధించిన ప్రజలైతేనేది, వీళ్ళు ముగ్గురు కూడా ఈ రెండుకు సంబంధించినటువంటి ప్రజలైతేనేది అధికార కాంగ్రెస్ పార్టీ వైపు అధికార కాంగ్రెస్ని కూడా ఈసడించుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ మాట్లాడుతున్నటువంటి భాష అయితేనేది, లేకపోతే జరుగుతున్నటువంటి అభివృద్ధి విషయంలో అయితేనేది, బయటపడుతున్న స్కామ్ల విషయంలో అయితేనేది కూడా ప్రతి రోజుకు కాంగ్రెస్ పార్టీ గ్రాబ్ ఘోరమైన స్థాయిలో దిగజారుతుందని చెప్పేసి కూడా మనకి ఒక 2 ఎలక్షన్ సరళిని చూస్తే కూడా మనకి స్పష్టంగా అర్థమవుతూ ఉన్నది. ఇనిషియల్గా కాంగ్రెస్ కొన్ని జిల్లాల మీద పట్టును అట్నే కొనసాగిస్తున్నా కూడా చాలా జిల్లాల్లో ఉన్నటువంటి ప్రాంతాల్లో, చాలా మున్సిపాలిటీల్లో, మేజర్ మున్సిపాలిటీలకు సంబంధించి, కార్పొరేషన్లకు సంబంధించిన దాంట్లో గెలిచిన వార్డులను కూడా ఒకసారి చూసుకుంటే మాత్రం ప్రజా వ్యతిరేకత మొత్తం తీవ్ర స్థాయిలో మూటగట్టుకుంటున్నట్టు మనకైతే స్పష్టంగా తెలుస్తూ ఉంది. దీంతోపాటు ఈ యొక్క మున్సిపల్ ఎలక్షన్ సరళికి సంబంధించిన దాంట్లో మున్సిపల్ ఏదైతే గెలిచినటువంటి సరళిని ఒకసారి పరిశీలించుకుంటే మాత్రం, అంటే గతంలో ఒకసారి మనం మీకు కొన్ని అంటే గతంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎన్ని స్థానాలు గెలిచింది మున్సిపల్ ఎలక్షన్కి సంబంధించిన దాంట్లో కూడా మీకు ఒకసారి స్పష్టంగా చెప్పే ప్రయత్నం అయితే చేస్తా. అప్పుడు ఎన్ని సీట్లలో దాంట్లో గెలిచిందనే అంశానికి ఒకసారి మీరు చూసుకుంటే 2020 మున్సిపల్ ఎలక్షన్ ఫలితాలకు సంబంధించి ఒకసారి మీకు స్పష్టంగా మీకు డిజిట్తో పాటు ఇస్తా. మొత్తం మేయర్స్, చైర్పర్సన్ కలిసి 130 స్థానాలు ఉండే. అప్పుడు 130 స్థానాలకు సంబంధించిన దాంట్లో బీఆర్ఎస్ పార్టీ 122 మున్సిపాలిటీలో 122 మున్సిపాలిటీ కార్పొరేషన్లు కైవసం చేసుకుంది. కాంగ్రెస్ పార్టీ 4కి పరిమితమైంది. బీజేపీ 2 స్థానాలకు, ఎంఐఎం 2 మున్సిపాలిటీని కైవసం చేసుకుంది. చెప్పేది 2020 మున్సిపల్ ముచ్చట. తర్వాత వార్డ్స్ వైజ్గా, డివిజన్ వైజ్గా చూసుకుంటే 3112 డివిజన్లు ఉంటే అప్పుడు బీఆర్ఎస్ పార్టీ 1767 వార్డులను కైవసం చేసుకుంది. వార్డులతో పాటు డివిజన్లు అండి. కాంగ్రెస్ పార్టీ 580కే పరిమితమైనప్పుడు బీజేపీ ఇక 311 స్థానాల్లో కూడా కైవసం చేసుకుంది. ఓటర్ పర్సెంటేజ్ చూసుకుంటే అప్పుడు బీఆర్ఎస్ పార్టీకి 44% ఓట్లు నగరపాలక ప్రాంతాల్లో, కార్పొరేషన్లో పడితే కాంగ్రెస్కి 21% వచ్చింది, బీజేపీకి 15%. ఇక ఇప్పుడు అధికారంలో కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత కూడా దాదాపు 85% గెలవాల్సిన
ఈ యొక్క స్థానిక సంస్థల ఎలక్షన్లో కూడా గట్టిగా వ్యతిరేక పవనాలు వినిపిస్తున్నట్టుగా మనకైతే స్పష్టంగా తెలుస్తుంది. దాన్ని మనం జరిగినటువంటి సర్పంచ్ ఎలక్షన్ సరళిని కూడా ఒకసారి కొడతారు. దాదాపు 35% నుంచి 40%కి ఈరోజు బీఆర్ఎస్ పార్టీ సర్పంచ్ స్థానాలను కొనసాగించింది. ఇప్పుడు కూడా జరుగుతున్నటువంటి యొక్క కౌంటింగ్ సరళి మొత్తం ఒకసారి గమనిస్తే మాత్రం బీఆర్ఎస్ పార్టీ శ్రేణుల్లో ఒక కొత్త జోష్, ఒక నూతన ఉత్సాహం వచ్చిందని చెప్పడంలో ఎలాంటి అదైతే లేదు. ఎందుకంటే దాదాపు ఒక 1000 స్థానాలకు సంబంధించిన దాంట్లో ఇప్పుడు ఉన్నదే 2900 వార్డ్స్, 2900కు పైగా వార్డ్స్ అండ్ డివిజన్లు ఉన్నాయి. కాబట్టి దీనికి ధీటుగానే ఆల్మోస్ట్ ఒక 40 నుంచి 45%కు ఈరోజు కాంగ్రెస్ పార్టీకి ధీటుగా ఈరోజు బీఆర్ఎస్ పార్టీ వార్డుని కైవసం చేసుకుంటున్న తీరు, ముందంజలో ఉన్న తీరును చూస్తుంటే మాత్రం పోటీ మాత్రం చాలా గట్టిగానే ఉంది. అయితే దీంతో పాటు మీకు స్పష్టంగా ఒక విషయం చెప్పాలి అంటే, ఒక హైప్ క్రియేట్ చేసుకున్నటువంటి బీజేపీకి మున్సిపల్ ఎలక్షన్లో గట్టి ఎదురు దెబ్బే తగిలిందని చెప్పుకోవచ్చు. అంటే చాలా మున్సిపాలిటీ మేము కైవసం చేసుకుంటాం, వాళ్ళు కాళ్ళకు బల్పం కట్టుకొని తిరుగుతున్నారు, చాలామంది వచ్చినటువంటి పరిస్థితి, చాలామంది నాయకులు ఇక్కడ ప్రచారం చేసినటువంటి పరిస్థితి. అయితే ఈ ప్రచారంలో భాగంగా కొంచెం హైప్ కార్పొరేషన్లకు సంబంధించి ఇటు కరీంనగర్ కార్పొరేషన్ అయితేనేది, లేకపోతే నిజామాబాద్ కార్పొరేషన్లో కూడా బీజేపీ ఘన విజయం సాధిస్తుందని చెప్పేసి కొన్ని సర్వేలు వెల్లడించినా కూడా అక్కడ కూడా అంతగానం పెద్ద ప్రభావం అయితే చూపించలేకపోతుంది. కేవలం 115 నుంచి 100కు పైగా స్థానాలలో మాత్రమే ఇప్పుడు వరకు బీజేపీ పార్టీ ముందంజలో ఉన్నటువంటి పరిస్థితి. ఇక గెలిచిన దానికి సంబంధించిన దాంట్లో చూస్తే ఇంకా కనీసం 100 డిజిట్ కూడా దాటని పరిస్థితి. అంటే మొత్తానికి ఈ మున్సిపల్ ఎలక్షన్లో, పురా ఎలక్షన్కి సంబంధించిన దాంట్లో ఎప్పుడైనా చూస్తుంటే మనం రూరల్ ప్రాంతానికి సంబంధించి లేకపోతే అర్బన్ ప్రాంతానికి సంబంధించిన దాంట్లో అర్బన్లో బీజేపీకి మంచి ఓట్ బ్యాంక్ ఉంటుంది. కానీ ఈ యొక్క పట్టణాలకు సంబంధించిన దాంట్లో అయితే, నగరాలకు సంబంధించి అయితే ఓట్ బ్యాంకు శాతం గణనీయంగా బీజేపీకి తక్కిన దాంట్లో ఎట్లాంటి ఇక్కడ అయితే అతిశయోక్తి అయితే మనకు కనిపించట్లేదు. మొత్తం దాదాపు మంచి స్థానాలు గెలుచుకుంటాం, ఈసారి మంచి పోటీ ఇస్తాం, మేమే ప్రత్యామ్నాయం అసలు అని చెప్పేసి కూడా బీజేపీకి సంబంధించినటువంటి ముఖ్య నేతలు ఈ మధ్యకాలంలో పోర్ట్రే చేస్తున్నట్టు విధానాన్ని మనం చూస్తున్నాం. కానీ మున్సిపాలిటీలోకి వచ్చే వరకు మాత్రం కేవలం వాళ్ళు కొన్ని వార్డులకు మాత్రమే పరిమితమైనటువంటి పరిస్థితి. వాళ్ళకు పట్టున్నటువంటి నిజామాబాద్, తర్వాత కరీంనగర్ సంబంధించిన కార్పొరేషన్ ఎలక్షన్లలో కొంచెం డివిజన్లు గెలిచే అవకాశాలు అయితే ఉన్నాయి. ప్రస్తుతానికైతే కౌంటింగ్ అట్లా కొనసాగుతుంది. ఇక 4 జిల్లాలకు సంబంధించిన దాంట్లో ఏదైతే ఉత్తర తెలంగాణకు సంబంధించిన జిల్లాల్లో కూడా బీఆర్ఎస్ పార్టీ హవా కొంచెం మళ్ళీ పెరిగింది. అటు మంచిర్యాలలో కూడా మంచి పట్టున్నటువంటి ప్రాంతాల్లో కూడా బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ తమ ఓట్ బ్యాంక్ని వాపసు తీసుకురాగలిగింది. నల్గొండ జిల్లాలో మాత్రం ఖచ్చితంగా మెజార్టీ స్థానాలు కాంగ్రెస్ పార్టీ గెలిచిన ఓట్ బ్యాంక్ మాత్రం విషయంలో మాత్రం మళ్ళీ బీఆర్ఎస్ వైపు చాలామంది మొగ్గు చూపుతున్నట్టుగా మనకి స్పష్టంగా తెలుస్తుంది. ఇప్పుడు ఇది మనకు ఉన్నటువంటి తాజా పరిస్థితి. ఒకసారి మీకు కూడా చెప్పే ప్రయత్నం చేస్తా. సిరిసిల్లాది కూడా చివరి దశకు వచ్చేది. ఎవరైతే బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి సిరిసిల్ల నియోజకవర్గంలో సిరిసిల్ల మున్సిపాలిటీలో క్లీన్ స్వీప్ దిశగా ఈరోజు అక్కడ 39 వార్డులు కానీ 39 బీఆర్ఎస్ పార్టీ గెలిచే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. దాని తర్వాత దాని పక్కన ఉన్నటువంటి వేములవాడ, అది అక్కడ ఉన్నటువంటి అధికార ఎమ్మెల్యే పనితీరు, తర్వాత అక్కడ ఆలయ అభివృద్ధికి సంబంధించిన విషయంలో, తర్వాత అక్కడ కొన్ని జరుగుతున్నటువంటి స్కాముల విషయంలో కూడా అక్కడ వేములవాడలో ఉన్నటువంటి చుట్టుపక్కల ప్రాంతాలు, వేములవాడ పట్టణంలో కూడా బీఆర్ఎస్ పార్టీ ఒక స్పష్టమైన ఆధిక్యం దిశగా ముందు కొనసాగుతుంది. ఇంకా ఇప్పుడు సిద్దిపేట జిల్లాకు సంబంధించిన దాంట్లో కూడా మనకు రావాల్సిన ఉన్నాయి, ఫలితాలు రావాల్సి ఉన్నాయి. కాబట్టి గణనీయంగా అంటే పలు సర్వేల ప్రకారం ఈ దాంట్లో 25 నుంచి 35 మున్సిపాలిటీలు బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుందని చెప్పేసి వాళ్ళు ఎగ్జిట్ పోల్లో సర్వేలు వచ్చినా కూడా అంతకుమించి 40 ఈ మున్సిపాలిటీలలో కూడా బీఆర్ఎస్ పార్టీ ఘన విజయం సాధిస్తుందని చెప్పేసి మనకైతే ఇప్పటివరకు ఉన్న ఈ కౌంటింగ్ తీరును చూస్తే కూడా మనకు స్పష్టంగా అర్థమవుతున్నటువంటి పరిస్థితి. ఇది మన దగ్గర ఉన్న తాజా సమాచారం. థ్యాంక్ యూ.